మీకు తెలుసు కదా, రీసెంట్ పాస్ట్ తిరుపతి లడ్డూపై వచ్చిన ఆరోపణలు, నేషన్ వైడ్ కాంట్రవర్సీస్తో, పొలిటికల్ అలిగేషన్స్తో, టీవీ డిబేట్స్తో, అలాగే సోషల్ మీడియాలో ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ వైడ్ స్ప్రెడ్ అయ్యి హిందూ కమ్యూనిటీని డీప్గా డిస్టర్బ్ చేశాయి. బట్ ఈ వీడియోలో మాత్రం రాజకీయాలు, మీడియా డిబేట్స్ పక్కన పెట్టి కేవలం అఫీషియల్ సిట్ రిపోర్ట్స్, కోర్టు రికార్డ్స్ మరియు టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకొని వాటిని మీ ముందుకు తీసుకొస్తాను. సరే, ముందుగా తిరుపతి లడ్డూకి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి తెలుసుకుందాం. తిరుపతి లడ్డు కేవలం ఒక ప్రసాదం కాదు, కోట్లాది భక్తులకి అది ఒక విశ్వాసం, ఒక డివోషన్ అండ్ ఇది సెంచరీస్ ఓల్డ్ ట్రెడిషన్. మీకు తెలియని ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఈ తిరుపతి లడ్డూకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదా ఉన్నది. తెలుసా? ఈ హోదా అంటే ఏమిటంటే, తిరుపతి లడ్డు తిరుమలలో చట్టపరంగా విడదీయరానిది. అంటే ఇది ఒక లీగల్ ట్యాగ్ అన్నమాట. ఆ ప్లేస్కి, ఆ రెసిపీకి, ఆ ట్రెడిషన్కి లీగల్గా ప్రొటెక్షన్ అన్నమాట. అందుకే ఈ లడ్డూ తయారీలో ఇంగ్రీడియంట్స్ కానీ, ప్రాసెస్ కానీ ఏదైనా చిన్న మార్పు జరిగినా అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కాదు, లీగల్ ఇష్యూ కూడా ఉంది. సరే, తిరుపతి లడ్డూ తయారీని తిరుపతి దేవస్థానం టీటీడీ సూపర్విజన్ చేస్తుందని మనకు తెలుసు కదా. ఈ లడ్డూ తయారీకి ఒక స్టాండర్డైజ్ రెసిపీ, అప్రూవ్డ్ ప్రాసెస్ అండ్ స్ట్రిక్ట్ క్వాలిటీ చెక్స్ ఉంటాయి. ఇక్కడే అసలు స్కామ్ జరిగిందని కొందరు అంటున్నారు కాబట్టి క్వాలిటీ చెక్స్ గురించి కాస్త వివరంగా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చెక్ చేస్తారు. అంటే సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ప్రీ అప్రూవ్డ్ సప్లయర్స్ నుంచి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటారు. సప్లయర్ సర్టిఫికేట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెరిఫై చేస్తారు. ఒక బల్క్ ఆర్డర్ ఇవ్వడానికి ముందే ఒక శాంపిల్ని వెరిఫై చేసి అప్రూవ్ అయితేనే ఆ బల్క్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. సరే, నెక్స్ట్ క్వాలిటీ చెక్ ఏంటంటే ఘీ క్వాలిటీ. సో నెయ్యి విషయంలో క్వాలిటీ చెక్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని విజువల్గా ఇన్స్పెక్ట్ చేస్తారు. వాటి రంగు, స్మెల్ ఎలా ఉందో చూస్తారు. అలాగే లేబొరేటరీ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఫ్యాట్ కాంపోజిషన్ ఎంత ఉంది, అడల్ట్రేషన్ డిటెక్షన్ అంటే ఏదైనా కల్తీ అవ్వటానికి ఛాన్స్ ఉందా అని వెరిఫై చేస్తారు. ఫుడ్ సేఫ్టీ కంప్లయన్స్ని మీట్ అవుతుందా లేదని వెరిఫై చేసుకుంటారు. సో లడ్డూలో ఉపయోగించే నెయ్యి అనేది ప్యూర్ కౌ ఘీ మాత్రమే ఉండాలి. సో ఈ పాయింట్ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ క్వాలిటీ చెక్స్ వివరాలు ఆపుతున్నాను. కానీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ చెక్స్ అన్నీ పాస్ అయిన తర్వాతే లడ్డు భక్తుల చేతికి చేరుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే నెయ్యి క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. అయితే జూలై 2024లో ఒక చిన్న గీ శాంపుల్ని టెస్ట్ చేస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లో నెయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చనే ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఈ గీ కల్తీ అయింది. ఇందులో కొన్ని రకాల ఆయిల్స్ లైక్ సోయాబీను, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్, అలాగే కొన్ని రకాల ఫ్యాట్స్, పామ్ కెర్నల్ ఫ్యాట్ అని, నాన్ మిల్క్ ఫ్యాట్స్ ఆర్ ఫారెన్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సరే, ఇక్కడి నుంచే ఈ విషయం పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. మీకు తెలుసు కదా, సెప్టెంబర్ 2024లో ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని అప్పుడే కొత్తగా ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని పబ్లిక్ ఫోరంలోకి తీసుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీసీఎం పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ గవర్నమెంట్లో ఈ తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపిన గీ వాడారని పెద్ద ఆరోపణ చేశారు. ఈ మాటలు పబ్లిక్లోకి వెళ్ళడంతో భక్తులు పానిక్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్కి ముందే టీవీ డిబేట్స్లో మాత్రం తీర్పులు చెప్పేశారు. హిందువులేమో ఆందోళన చేశారు, ఈ రాజకీయ పార్టీలు మాత్రం మాటల యుద్ధం కొనసాగించారు. ఒక రేంజ్లో జరిగింది. బట్ కామన్ ఆడియన్స్ మాత్రం పూర్తిగా గందరగోళంలో పడిపోయాడు. మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు ఏదో ప్రాయశ్చిత దీక్ష అని తిరుమల కొండ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ మెట్లు గడిగి ఏదైతే చేశారు. ఆ టైంలో అది పెద్ద నేషనల్ వైడ్ న్యూస్ అయింది. సరే, అలిగేషన్స్ ఇప్పుడు చేశారు, అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయో చూద్దాం. సరే, ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ ఏర్పాటు చేద్దాం అనుకుంది. కానీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న సిట్ అయితే ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ ఇన్వెస్టిగేషన్ కాంప్రమైజ్ అయిపోద్ది అన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సిబిఐ సూపర్విజన్లో ఒక సిట్ని
ఏర్పాటు చేయాలని ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ సిట్ కాంపోజిషన్లో ఏమున్నారంటే కొంతమంది సిబిఐ ఆఫీసర్స్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసు అఫీషియల్స్, కొంతమంది ఫుడ్ సేఫ్టీ అండ్ డైరీ సైన్స్ టెక్నీషియన్స్ని అపాయింట్ చేసింది. సో ఈ సిట్ ఏం చేసిందంటే లాస్ట్ 14-15 నెలల నుంచి ఇన్వెస్టిగేట్ చేసి మొన్న జనవరిలో 600 పేజెస్ కాంప్రహెన్సివ్ ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేసింది. నెల్లూరు యొక్క ఏసీబీ కోర్ట్ అనుకుంటా, అది ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేసింది. సో వీళ్ళు ప్రెడామినెంట్గా ఏం ఇన్వెస్టిగేట్ చేశారంటే గీ ప్రొక్యూర్మెంట్ సప్లై చైన్ ఎలా జరిగిందన్న దాన్ని ఎగ్జామిన్ చేశారు. అందులో బోల్డ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు. ప్రొక్యూర్మెంట్ ఫైల్స్ అవ్వచ్చు, టెండర్ డాక్యుమెంట్స్, సప్లయర్ అగ్రిమెంట్స్, క్వాలిటీ అండ్ ల్యాబ్ రిపోర్ట్స్, అలాగే గీ టెండర్స్ మల్టిపుల్ ఇయర్స్ నుంచి ఎలా జరిగాయో వెరిఫై చేశారు. ఈ సప్లై రూట్స్ని, ట్రాన్స్పోర్ట్ రికార్డ్స్ని, ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని, అలాగే ఈ టీటీడీ అఫీషియల్స్ వాళ్ళ రోల్ ఏముంది ఇందులో అని డీటెయిల్ ఎగ్జామినేషన్ చేశారనమాట. సరే, ఈ ఛార్జ్ షీట్లో ఏం జరిగిందంటే ఒక 200 కోట్ల వాల్యూడు వీళ్ళు గీని సబ్స్టాండర్డ్ అంటే కల్తీ జరిగిన ఒక సింథటిక్ గీని సప్లై చేశారని ఐడెంటిఫై చేసిండ్రు. అదే ఛార్జ్ షీట్లో రిపోర్ట్ చేశారు. దానికి సరిపడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందని ఈ ట్రయల్ కోర్ట్కి సబ్మిట్ చేశారు. మొన్న జనవరిలో, ఐ థింక్ 24th జనవరి సబ్మిట్ చేశారు. ఇందులో మొత్తము 36 పీపుల్ని అక్యూజ్డ్ పెట్టారు. ప్రైమరీ అక్యూజ్డ్ వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఉన్న ఒక భోలే బాబా ఆర్గానిక్ డైరీ, అలాగే వైష్ణవి డైరీ, ఐ థింక్ ఇది తమిళనాడు అనుకుంటా, కొన్ని ఢిల్లీ బేస్డ్ ట్రేడర్స్ని, అలాగనే టీటీడీలో ఇంతకుముందు పనిచేసిన ప్రొక్యూర్మెంట్ ఆఫీస్ని, అలా టెక్నికల్ కమిటీ మెంబర్స్, వీళ్ళందరినీ ఒక 36 మెంబర్స్ని అక్యూజ్డ్గా ఈ ఛార్జ్ షీట్లో లిస్ట్ చేశారనమాట. ఈ సిట్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఘీ అనేది క్వాలిటీ డెఫినెట్గా కాంప్రమైజ్ అయింది. దానికి సరిపడే ఎవిడెన్స్ సబ్మిట్ చేసింది. బట్ అంతేగాని ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ వాడారు, అలాగే కొంతమంది రీసెంట్గా క్లెయిమ్ చేస్తున్నట్టు అసలు ఘీనే వాడలేదని మాత్రం ఈ సిట్ రిపోర్ట్ చెప్పలేదు. ఈ జూలై 2024 ల్యాబ్ రిపోర్ట్లో ఏం చూసారంటే ఫ్యాటీ యాసిడ్ రేషియో డీవియేషన్ చూశారు అనమాట. బేసిక్ ఏంటంటే ఒక ప్యూర్ కౌ ఘీలో ఈ ఫ్యాటీ యాసిడ్ రేషియో ఎప్పుడు ఫిక్స్గా ఉంటుంది అనమాట. కేవలం 5 to 10% మిక్సింగ్ జరిగినా ఈ రేషియో మారిపోతుంది. సమ్హౌ అది యానిమల్ ఫ్యాట్ అని మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది. దాన్ని యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా వాడాలని రాజకీయంగా నెరేటివ్గా మార్చారు. నా అంచనా అండ్ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే సప్లయర్స్ గీని కల్తీ చేశారు, బట్ యానిమల్ ఫ్యాట్తో కాదు. ఈ కల్తీని కవర్ చేయడానికి ప్రొక్యూర్మెంట్ అండ్ టెక్నికల్ లెవెల్స్లో క్వాలిటీ చెక్స్ బైపాస్ అయ్యాయి. ఇది ఒక ఆర్గనైజ్డ్ నెక్సెస్ లాగా కనిపిస్తుంది. అయితే ఇదేమి కోర్టు తీర్పు కాదు, ఇది ఛార్జ్ షీట్లో ఉన్న అలిగేషన్ సమరీ మాత్రమే. అట్ ప్రజెంట్ ఈ మ్యాటర్ ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది. ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎలాంటి తీర్పు వస్తుందో అది కోర్టు నిర్ణయిస్తుంది. సో రాజకీయ పార్టీలకి స్కామ్స్, ఫాల్స్ అలిగేషన్స్ కొత్త కాదు, కానీ చివరికి భక్తులే మానసికంగా నష్టపోతారు. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ. టేక్ కేర్.